హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టు నుంచి అండ్ జ్యుడిషియల్ కోర్స్ నుంచి 1673 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. వాటికి క్వాలిఫికేషన్ అనేది 10th ఇంటర్ డిగ్రీ అయితే ఉంది. ఎవరైతే 10th ఇంటర్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఏజ్ అనేది కంపల్సరీ 18+ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ అయితే చేయండి. సో నేనైతే ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత సెర్చ్లో TSHC 2025 అని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ 2025 అని అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంబడే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ 2025 అని అయితే కనిపిస్తుంది. ఇది దానిపైన క్లిక్ చేయగానే మనం వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతాము. ఇక్కడే మనం అప్లై చేసే లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మౌస్ కర్సర్తో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ఇంటర్ఫేస్కి అయితే వస్తారు. ఇక్కడ మీరు ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్ డేట్ అనేది 8th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ అనేది ఇక్కడైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 31st అయితే ఉంది. 31st వరకు అయితే మీరు అప్లై అయితే చేయొచ్చు. తర్వాత మనం అప్లై చేసే ప్రాసెస్లో చూస్తే న్యూ రిజిస్ట్రేషన్ OTPR అనేది కనిపిస్తుంది. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో దానిపై అయితే క్లిక్ చేయాలి. ఎవరైతే ఇంతకుముందు పోయినసారి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు క్లిక్ హియర్ పర్ లాగిన్ అని ఉంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసి మీ ఐడి క్లిక్ చేసి లాగిన్ అయితే అయిపోవాలి. నేనైతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ అయితే వస్తున్నాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ మనం OTR అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టైం రిజిస్ట్రేషన్ అనేది అయితే ఉంటుంది. ఇది ఒకటేసారి చేస్తాము. పైన ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా అయితే చదువుకోవాలి. చదివిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఈ ప్రాసెస్లో మన SSC మెమో అయితే దగ్గర ఉండాలి. ఫస్ట్ ప్లేస్లో మీ నేమ్ SSC మెమోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీ ఫాదర్ ఆర్ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఫాదర్ ఆర్ మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు మీకు రిలేషన్ ఫాదరా మదరా అని అయితే అడుగుతుంది. గార్డియన్ అనేది అడుగుతుంది. సెలెక్ట్ చేసుకొని తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పక్కకి క్యాలెండర్ సింబల్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. పైన 2007 పైన మళ్ళీ క్లిక్ చేయాలి. మన ఇయర్ కోసం మళ్ళీ 2007 పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన ఎలిజిబిలిటీ ఉన్న ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మంత్ని సెలెక్ట్ చేసి డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ చేసిన వెంబడే ఈ విధంగా ఏజ్ అయితే వస్తుంది. తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూపిస్తున్నాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, ఒకవేళ అన్మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన క్యాస్ట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను మౌస్ కర్సర్తో అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇందులో BCA, BCB, BCT, BCD ప్రతి ఒక్కడైతే ఉన్నాయి. మీ క్యాస్ట్ ఏదైతే ఉందో క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ అయితే అడుగుతుంది. సబ్ క్యాస్ట్ని కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అలా క్లియర్గా అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి క్యాస్ట్ అనేది ఇందులో ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చూసుకోండి. ఒకసారి మీ యొక్క సబ్ క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్ని కరెక్ట్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిస్టేక్స్ అయితే ఏం చేయకూడదు. సో ఇక్కడ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. ఒకవేళ ఎస్ ఇస్తే మాత్రం బ్లైండ్నెస్కి అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్కి ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. తర్వాత కింద ఉన్న డిక్లరేషన్ ఏదైతే ఉందో వారికి టిక్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేనైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు కాబట్టి నేను ఇక్కడ ఆటోమేటిక్గా నో అని అయితే ఇచ్చేస్తున్నాను. నో అని ఇచ్చిన తర్వాత కింద ఆర్ యూ ఎక్స్ సర్వీస్మెన్ అనేది అడుగుతుంది. మీరు మీ ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత మీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడి, మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క మెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ప్లేస్లో నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. తర్వాత అదేవిధంగా కింద కన్ఫర్మ్ మెయిల్ ఐడి అనేది కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ మెయిల్ ఐడి ఫస్ట్ మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో దాన్నే ఇక్కడ కాపీ ఆర్ పేస్ట్ చేసేసేయండి. తర్వాత ఇంకొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయాలి. మీరు కోర్టులో అవుట్సోర్సింగ్ జాబ్ కనుక చేస్తున్నారా, అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ కింద జాబ్ చేస్తున్నారా అనేది అడుగుతుంది. మీరు ఒకవేళ కోర్టులో జాబ్స్ కనుక చేస్తుంటే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి.
తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మీ లోకల్ డిస్టిక్, మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మన ఎగ్జామినేషన్ కోసం సెంటర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మొత్తం 4 సెంటర్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి కంపల్సరీగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ అన్నిటిని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అడ్రస్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ అడ్రస్ లైన్ 1 ఉంది ఫ్రెండ్స్. అక్కడ మీ హౌస్ నెంబర్ అండ్ మీ విలేజ్ నేమ్, మీ సిటీ నేమ్ ఏదైతే ఉందో అని ఎంటర్ ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ ప్లేస్లో తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద డిస్టిక్ ప్లేస్లో మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని డిస్టిక్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిటీ, ఈ సిటీ ప్లేస్లో మీ యొక్క మండల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ అనేది 6 డిజిట్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఎస్ ఇవ్వండి. లేకపోతే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ వేరుగా ఉంటే కింద ఈ ప్లేస్లో మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే ఉన్నది కాబట్టి నేనైతే ఎస్ అయితే ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. పైన కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని కింద ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే ఒక బ్లూ కలర్ బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి. మన మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద గ్రీన్ కలర్లో వ్యాలిడేట్ ఓటీపీ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే చెక్ అయితే చేసుకోవాలి. తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని కింద ప్లేస్లో ఎంటర్ చేసి కింద రీవెరిఫై అనేది ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఎంటర్ చేస్తున్నాను క్యాప్చా కోడ్ని. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే చూపిస్తాయి. మీరు డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ కరెక్టే ఉంటే అన్నిటికీ టిక్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కింద రిజిస్టర్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఇవి మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే రాదు, క్లియర్గా చెక్ చేసుకొని నేనైతే చెప్తుంది ఫ్రెండ్స్. అన్ని క్లియర్గా ఉంటే ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక ప్రివ్యూ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ కోసం. దాని అయితే ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోండి. తర్వాత లాస్ట్కి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాము. ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 10th ఫెయిల్ అనక ఇంటర్ ఫెయిల్ అని అయినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 10th ఇంటర్మీడియట్ పాస్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ అయితే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులరా ప్రైవేట్ అని అది అడుగుతుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్లో నేను సెలెక్ట్ చేస్తూ అయితే చూపిస్తాను. మీరు చదివిన డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ నేమ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ప్రతి ఒక్కటి అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ స్కూల్లో చదివారో విత్ ప్లేస్తో సహా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఇస్తున్నాను ఎంపీ యూపీఎస్ ముబారక్పూర్ అని చెప్పేసి. ఈ విధంగా మీ లొకేషన్ ఎక్కడైతే చదివారో అక్కడ సెలెక్ట్ చేసి తర్వాత సైడ్స్కి ఇయర్ ఆఫ్ పాసింగ్ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి. దాన్ని క్లిక్ చేసి ఏ ఇయర్లో మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివారో ఆ యొక్క ఇయర్స్ అన్నింటినీ క్లియర్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యాజ్ వెల్ as సేమ్ మొత్తం 9th క్లాస్ వరకు కూడా అదే విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఎస్ఎస్సి డీటెయిల్స్ని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎస్ఎస్సి బోర్డు తెలంగాణ వాళ్ళ అయితేనేమో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ ఇవ్వండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వండి. నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ప్లేస్లో మీ పాసింగ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ పాసింగ్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్లో పాస్ అయ్యారో అని చెప్పేసి అడుగుతుంది. మీరు పాస్ అయిన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మనం ఇంటర్మీడియట్ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ బోర్డ్ అయితే ఇవ్వాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అనేది ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఏమో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ ఏ ఇయర్లో మీరు ఇంటర్ పాస్ అయ్యారో
ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. మెమో పైన ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్, మీరు గ్రాడ్యుయేషన్ కనుక ఇచ్చినట్లయితే మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీ క్వాలిఫికేషన్ ఎంతవరకు అయితే ఇస్తారో అంతవరకే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీ కాలేజ్ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే మా కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత యూనివర్సిటీ ఏదైతే ఉందో మదర్ యూనివర్సిటీ, ఆ మదర్ యూనివర్సిటీ నేమ్ కూడా ఎంటర్ చేశాను. నేను గ్రాడ్యుయేట్ని. సో నేనైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు 10th వరకు ఇచ్చినట్టయితే 10th వరకు డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డిగ్రీకి కింద డిక్లరేషన్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది, అక్కడ టిక్ చేసేసి కింద ప్రివ్యూ అని ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని కింద ఎంటర్ చేసి ఎంటర్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రివ్యూ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్తో ప్రతి ఒక్కటి ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ప్రతి ఒక్క డీటెయిల్స్ని క్రాస్ చెక్ అయితే చేసుకొని నేను సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ని అయితే హైడ్ అయితే చేశాను. ఇక్కడ లాస్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఓకే అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని ఓకే అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అన్ని క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఫిల్ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనం ఈ 4 ప్లేసెస్లో మనం మన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ సరిపోయేలా పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాము. వీటిలో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అదే సజెస్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే రికార్డ్ అసిస్టెంట్కి అయితే అప్లై చేస్తున్నాను. తర్వాత జుడిషియల్ కోర్ట్స్ అని చెప్పేసి అడుగుతుంది, సెలెక్ట్ జుడిషియల్ డిస్ట్రిక్ట్ అని. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత మీరు క్లియర్గా ప్రతి ఒక్క డీటెయిల్స్ని అయితే క్రాస్ చెక్ అయితే చేసుకోండి. చెక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. తర్వాత డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మన లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ అయితే ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే వాటికి టిక్ ఇచ్చేసి మిగతా క్లియర్ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత మీకు అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఈ ప్లేస్లలో ఎంటర్ చేయండి, అంటే పీజీ, ఎంబీఏ ఏమైనా ఉంటే ఈ ప్లేసెస్లో ఎంటర్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ని అయితే ఇక్కడ తీసైతే ఉంచుకోండి. ఫస్ట్ అప్లోడ్ చేసే ప్రతి ఒక్కటి 80 KB బిలో అయితే ఉండాలి. పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 80 KB జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా పీడిఎఫ్ కింద అప్లోడ్ ఎస్ఎస్సీ, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కటి అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. బోనఫైడ్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి 9th వరకు బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని మనం క్లియర్గా 80 KB లోపల పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కింద పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని 423 రూపీస్ అయితే సెలెక్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద టిక్ మార్క్ ఇచ్చేసి కింద ఒక ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే వచ్చేస్తాయి. క్లియర్గా అన్నీ చదువుకొని ఈ విధంగా కింద ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే వస్తుంది. ఇక్కడ మన క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ క్యూఆర్ కోడ్ని క్లిక్ చేయగానే ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. నేనైతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తో పేమెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసి తర్వాత CVV ఎంటర్ చేసి కింద పే అని చెప్పేసి అమౌంట్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఇక్కడ ఓటీపీని క్లిక్ చేస్తే ఆ ఓటీపీ రాగానే ఈ ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మేక్ పేమెంట్ క్లిక్ చేయగానే ఈ విధంగా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయి అప్లికేషన్ ప్రింట్ అనేది కూడా వస్తుంది. అప్లికేషన్ ప్రింట్ అనేది మీరు PDF రూపంలో సేవ్ చేసి అయితే ఉంచుకోండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.